అందరికీ నమస్కారం. ఇవాళ్టి మన చర్చకు స్వాగతం. జీ అక్షరంతో మొదలయ్యే ఒక 15 పదాలున్నాయి. అవును. అయితే నాకు ఇది చూడగానే వచ్చిన మొదటి ప్రశ్న, కేవలం జీతో మొదలైనంత మాత్రాన ఈ పదాలన్నీ శక్తివంతమైనవైపోతాయా? ఇది చాలా మంచి ప్రశ్న. అసలు ఒక పదాన్ని శక్తివంతమైనది అని ఏ ప్రాతిపదికనంటారు? ఆ పదం అరుదుగా ఉండటం వల్లా, లేకపోతే అది చెప్పే భావనలో ఏదైనా లోతు ఉందా? కరెక్ట్. ఎందుకంటే భాష నేర్చుకోవడం అంటే కేవలం పదాలను బట్టి పట్టడం కాదు గదా. కాదు. వాటి వెనుకున్న శక్తిని మనం అర్థం చేసుకోవాలి. మీరన్నట్లు ఈ పదాలన్నిటినీ జీ అక్షరం కింద పెట్టడమనేది బహుశా గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ కావచ్చు. అవును, ఒక టెక్నికేమో. కానీ వాటి నిజమైన శక్తిని అర్థం చేసుకోవాలంటే మనం వాటిని అక్షర క్రమంలో కాకుండా అవి వర్ణించే భావనల ఆధారంగా కొన్ని గ్రూప్స్గా విడగొట్టి చర్చిస్తే బావుంటుంది. ఆ మంచి ఆలోచన. అప్పుడు వాటి మధ్య ఉన్న సంబంధం కూడా తెలుస్తుంది. అవును. మన భావ వ్యక్తీకరణకు అవి ఎలా పదును పెడతాయో స్పష్టంగా తెలుస్తుంది. సరే, అయితే ఆ పద్ధతిలోనే వెళ్తాం. ఈ జాబితాను ఇలా పైపైన చూస్తుంటేనే నాకు కొన్ని నమూనాలు కనిపిస్తున్నాయి. ఏంటవి? ఉదాహరణకి గ్యారులెస్, జీనియల్, గ్రెగేరియస్, పినగ్గలిబుల్ ఈ పదాలన్నీ కూడా మనుషుల స్వభావాల గురించి, వాళ్ల ప్రవర్తన గురించి మాట్లాడుతున్నట్టనిపిస్తోంది. నిజమే. వీటిని ఒక సమూహంగా చూడొచ్చా అంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. ఇది చాలా సహజమైన వర్గీకరణ. ఇవి మన సామాజిక జీవితంలో ఎదురయ్యే రకరకాల వ్యక్తులను వర్ణించడానికి ఉపయోగపడే టూల్స్ లాంటివన్నమాట. అవును. ఉదాహరణకి గ్యారులస్ తీసుకుందాం. అంటే ఆగకుండా మాట్లాడే వ్యక్తి. వాగుడుకాయ సరిగ్గా అదే. కాని నాకొక సందేహం. మామూలుగా టాకిటివ్ అనడానికి, గ్యారులెస్ అనడానికి మధ్య ఏదైనా తేడా ఉందా? మంచి పాయింట్ లేవనెత్తారు. టాకెటివ్ అంటే కేవలం ఎక్కువగా మాట్లాడే స్వభావం. అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కూడా కావచ్చు. ఓకే. కానీ గ్యార్యులస్ అన్నప్పుడు అందులో ఒక చిన్న విసుగు, అంటే అవసరం లేని విషయాల గురించి కూడా ఆగకుండా మాట్లాడటం అనే అర్థమొస్తుంది. అర్థమైంది. ఈ మూలంలో ఇచ్చిన ఉదాహరణ చూడండి. ప్రయాణమంతా ఆ వాగుడుకాయ ప్రయాణికుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఆ ప్రయాణం కొంచెం ఇబ్బందిగా సాగిందనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న తేడానే ఈ పదం యొక్క శక్తి. అర్థమైంది. ఇక ఇదే సమూహంలో జీనియల్ అంటే స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉండే వ్యక్తి. దీనికి దగ్గరగా గ్రెగేరియస్ అని కూడా ఉంది. అంటే ఇతరులతో కలవడానికి ఇష్టపడే వ్యక్తి. ఈ రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి నాకు. పైకి అలా అనిపించినా వాటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. అలాగా? జీనియల్ అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం. అంటే వాళ్ల స్నేహశీలత, వాళ్ల దయ. ఓకే. కానీ గ్రెగేరియస్ అనేది వారి బాహ్య ప్రవర్తనకు సంబంధించింది. అంటే పార్టీలకు వెళ్లడం, ఫంక్షన్లకు వెళ్లడం, జనంలో ఉండటానికి ఇష్టపడ్డటం. అంటే ఒక వ్యక్తి జెనియల్గా ఉండి కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవచ్చు. ఖచ్చితంగా. కానీ గ్రెగేరియస్గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా సాంఘికంగా ఉంటాడు. ఈ సూక్ష్మభేదాన్ని మనం గుర్తించినప్పుడే మన వర్ణన మరింత ఖచ్చితంగా ఉంటుంది. నిజమే. ఇక ఈ సమూహంలో చివరి పదం గల్లిబుల్ అంటే తేలికగా మోసపోయే వ్యక్తి. ఇది మిగతా వాటికి భిన్నంగా ఒక బలహీనతను సూచిస్తోంది. అవును. నాకు గుర్తుంది, కాలేజీలో ఉన్నప్పుడు నేనొక గంటలో మీ డబ్బు రెట్టింపు స్కీమ్ను దాదాపు నమ్మాను. అయ్యో. స్నేహితులు ఆపి ఉండకపోతే నా పాకెట్ మనీ అంతా పోయేది. అప్పుడు తెలిసింది గల్లిబుల్గా ఉండటం ఎంత ప్రమాదమో. మీరొక మంచి అనుభవాన్ని పంచుకున్నారు. అది ఈ పదం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. చూడండి, ఈ 4 పదాలు కలిసి ఒక చిత్రాన్ని పూర్తి చేస్తున్నాయి. ఎలా? జీనియల్, గ్రెగారియస్ అనేవి మనం కోరుకునే సామాజిక లక్షణాలు. గ్యార్యులస్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టే లక్షణం. ఇక గల్యుబుల్ అనేది ఒక బలహీనత. అంటే ఇవి కేవలం వర్ణనలు కాదు, మన సామాజిక తీర్పులను కూడా ప్రతిబింబిస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. మనుషుల స్వభావం ఒకెత్తైతే, వాళ్లు ఉండే పరిస్థితులు, వాళ్లు చూసే వస్తువులు అవి కూడా అంతే ముఖ్యం కదా. అవును. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని వర్ణించడం నుండి ఒక పరిస్థితిని లేదా భావోద్వేగాన్ని వర్ణించడం వైపు వెళ్తే ఎలా ఉంటుంది? ఈ జాబితాలో అలాంటి పదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గాడి. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వర్ణించడానికి బాగా ఉపయోగపడుతుంది. గాడి అంటే చాలా ప్రకాశవంతంగా, ఆడంబరంగా ఉండి చూడ్డానికి కొంచెం అసహ్యంగా అనిపించేది. మనం తెలుగులో అట్టహాసంగా ఉంది అంటాం కదా, అలాగా అంటాం. కాని గాడి అన్నప్పుడు అందులో ఒక నెగటివ్ ఛాయ ఉంటుంది. ఉదాహరణకి పెళ్లికి బాగా అలంకరించుకోవడం వేరు, అది వేరు. కానీ ఒక ఫార్మల్ ఆఫీస్ మీటింగ్కి ఎవరైనా మెరిసిపోయే బట్టలు వేసుకునొస్తే దాన్ని గాడి అంటారు. అంటే
సందర్భాన్ని బట్టి అందం కూడా అసహ్యంగా మారొచ్చు అని ఈ పదం చెప్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదే కోవలో మరో పదం గ్రిమ్ హ్మ్, అంటే తీవ్రంగా, నిరాశగా, విచారకరంగా కనిపించే పరిస్థితి. ఈ పదం వినగానే మనసులో ఒక బరువైన భావన కలుగుతుంది. ప్రమాదం తర్వాత పరిస్థితి చాలా తీవ్రంగా కనిపించింది అనే ఉదాహరణ ఆ భావాన్ని సరిగ్గా పట్టుకుంది. నిజమే. ఇది నిరాశను, ఆశ లేనితనాన్ని సూచిస్తుంది. సాడ్ లేదా సీరియస్ వంటి సాధారణ పదాలు చెప్పలేని తీవ్రతను ఈ పదం తెలియచేస్తుంది. ఆ పదం వినగానే మనసులో ఒక చీకటి బూడిద రంగు చిత్రం ఏర్పడుతుంది. అవును. దానికి పూర్తి వ్యతిరేక దిశలో ప్రయాణించే పదం గ్రిప్పింగ్. హ్మ్, అంటే మన ఏకాగ్రతను పూర్తిగా ఆకర్షించేది, ఉత్కంఠభరితంగా ఉండేది. కరెక్ట్. ఆ సినిమా ఎంత ఆసక్తికరంగా ఉందంటే ఎవరూ కదల్లేదు. ఒకటి మనల్ని నిరాశలోకి నెడితే మరొకటి మనల్ని పూర్తిగా లీనం చేసుకుంటుంది. ఇక్కడే భాష యొక్క అందం మనకు కనిపిస్తుంది. గ్రిమ్ మరియు గ్రిప్పింగ్ రెండూ తీవ్రతను సూచిస్తాయి. కాని ఒకటి తీవ్రమైన విచారాన్ని, మరొకటి తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. అవును. ఒకే మూలభావన నుండి రెండు విభిన్నమైన శక్తివంతమైన భావోద్వేగాలను సృష్టించడం విశేషణాల గొప్పతనమన్నమాట. ఈ సమూహంలో చివరిగా గ్రీవ్ అంటే తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించడం, ముఖ్యంగా ఎవరినైనా కోల్పోయినప్పుడు. అయితే నాకు ప్రశ్న. అడగండి. ఒక గ్రిమ్ పరిస్థితికి దుఃఖించడం, గ్రీవ్ ఒక్కటే ప్రతిస్పందన అవుతుందా? కొన్నిసార్లు అదే పరిస్థితి నుండి కోపం రావచ్చు, లేదా పోరాడాలనే పట్టుదల కూడా రావచ్చు కదా. చాలా మంచి ప్రశ్న. మీరు చెప్పింది నిజమే. ఒక విషాదకర పరిస్థితికి మానవ ప్రతిస్పందనలు రకరకాలుగా ఉంటాయి. కాని గ్రీవ్ అనే పదం ఆ ప్రతిస్పందనల్లో ఒకదాన్ని, అంటే తీవ్రమైన దుఃఖాన్ని చాలా నిర్దిష్టంగా వర్ణిస్తుంది. ఓకే. గ్రిమ్ అనేది పరిస్థితిని వర్ణిస్తే, గ్రీవ్ అనేది ఆ పరిస్థితికి కలిగే ఒక లోతైన వ్యక్తిగత భావోద్వేగ ప్రక్రియను వివరిస్తుంది. ఆ నిర్దిష్టతలోనే దాని శక్తి ఉంది. అంటే ఈ పదాలు మన భావోద్వేగాలను, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వర్ణిస్తాయి. కాని కొన్ని పదాల శక్తి చర్యలలో, ఆలోచనల్లో, ఒక్కోసారి నైతికతలో కూడా ఉంటుంది. అవును. ఈ జాబితాలో అలాంటి పదాలు కూడా చాలా ఉన్నాయి. నేను వాటిని రెండు చిన్న సమూహాలుగా చూస్తున్నాను. మొదటిది సమాచారం, కమ్యూనికేషన్కు సంబంధించింది. మంచి ఆలోచన. అలా విభజించడం వల్ల చర్చ మరింత స్పష్టంగా ఉంటుంది. ఏంటవి? మొదటగా జిస్ట్ మరియు గ్లిమ్స్. జిస్ట్ అంటే ఒక విషయం యొక్క ముఖ్య సారాంశం. గ్లిమ్స్ అంటే చాలా వేగంగా ఒకసారి చూడటం. హ్మ్, ఈ రెండు మన ఆధునిక జీవితానికి అద్దం పడుతున్నట్లనిపిస్తున్నాయి నాకు. మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. మనకు పూర్తి వ్యాసం చదివే సమయం ఉండదు, కాబట్టి జిస్టు తెలుసుకుంటాం. నిజమే. పూర్తి దృశ్యం చూసే అవకాశం ఉండదు, కేవలం ఒక గ్లిమ్స్ మాత్రమే దొరుకుతుంది. ఈ రెండు పదాలు మన వేగవంతమైన సమాచారంతో నిండిన ప్రపంచంలో మనం జ్ఞానాన్ని ఎలా గ్రహిస్తామో చూపిస్తాయి. ఇక ఇదే కమ్యూనికేషన్ సమూహంలో మరో జంట ఉంది, గ్లారిఫై మరియు గ్రీవెన్స్. ఆ, ఒకటి పొగడ్తకు సంబంధించింది, మరొకటి ఫిర్యాదుకు. ఇది చాలా ఆసక్తికరమైన జంట. రెండూ కమ్యూనికేషన్ రూపాలే, కానీ వాటి ఉద్దేశాలు పూర్తి భిన్నం. అవును. గ్లారిఫై అంటే ఒకరినే లేదా ఒకదాన్ని అతిగా, కొన్నిసార్లు అనర్హంగా పొగడటం. మీడియా సెలబ్రిటీలను ఎలా గ్లారిఫై చేస్తుందో మనం చూస్తూనే ఉంటాం. దానికి పూర్తి వ్యతిరేకంగా గ్రీవెన్స్. అవును. గ్రీవెన్స్ అనేది ఒక అధికారిక ఫిర్యాదు, ఒక అన్యాయాన్ని సరిదిద్దమని కోరుతూ చేసే ఒక నిర్మాణాత్మకమైన విమర్శ. ఒకటి కీర్తిని పెంచితే మరొకటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కమ్యూనికేషన్ వెనుక ఉద్దేశాలు కూడా ఉంటాయి కదా, అంటే నైతికతకు సంబంధించిన విషయాలు. ఇక్కడే మన చివరి సమూహం వస్తోంది అనుకుంటాను, గ్రడ్జ్, గాయల్ మరియు జెన్యూన్. అవును. ఈ సమూహం మానవ నైతికత, ఉద్దేశ్యాల లోతుల్లోకి వెళ్తుంది. గ్రడ్జ్ అంటే కోకాన్ని, పగను మనసులో పెట్టుకుని క్షమించకపోవడం. ఇది ఒక అంతర్గత భావోద్వేగం. కరెక్ట్. మనసులో పేరుకుపోయిన విషం లాంటిది. దానికి కొనసాగింపుగా గాయిల్ అంటే తెలివైన కాని మోసపూరిత ప్రవర్తన. ఇది బాహ్య చర్య. అవును. గ్రడ్జ్ మనసులో ఉంటే గైల్ చేతల్లో కనిపిస్తుంది. ఆ మోసగాడు ప్రజలను మోసం చేయడానికి తన గైలును ఉపయోగించాడు అనే ఉదాహరణ దీని స్పష్టం చేస్తుంది. సరిగ్గా. ఒకటి భావోద్వేగాన్ని వివరిస్తే మరొకటి ఆ భావోద్వేగం నుండి పుట్టగల మోసపూరిత చర్యను వివరిస్తుంది. ఈ రెండు పదాలు మానవ స్వభావంలోని చీకటి కోణాలను సూచిస్తాయి. గైల్, గ్రడ్జ్ ఇవి ఖచ్చితంగా శక్తివంతమైనవే. కాని ఈ జాబితాలో జెన్యూన్ అనే పదం కూడా ఉంది.
ఇది చాలా సాధారణంగా వాడే పదం కదా హ్మ్. నిజమైనది లేదా అసలైనది అనడానికి వాడతాం. ఇంత సాధారణ పదంలో ఉన్న శక్తి ఏమిటి? ఇది ఈ చర్చకే ఒక కీలకమైన ప్రశ్న. ఒక పదం శక్తివంతంగా ఉండటానికి అది అరుదైనది కానక్కర్లేదు. హో గైల్ అంటే మోసం, గ్రడ్జ్ అంటే పగ, ఇలాంటి వాటి గురించి మాట్లాడిన ఈ ప్రపంచంలో జెన్యూన్ అంటే నిజాయితీ యొక్క శక్తి ఎన్నో రెట్లెక్కువ. నిజమే. ఒక నకిలీ ప్రపంచంలో అసలైనదిగా ఉండటమే ఒక సూపర్ పవర్. ఈ పదం కేవలం వస్తువులకు అంటే జెన్యూన్ ప్రొడక్ట్స్కు మాత్రమే కాదు, వ్యక్తులకు, భావోద్వేగాలకు కూడా వర్తిస్తుంది. అ జెన్యూన్ పర్సన్, జెన్యూన్ ఫీలింగ్స్. అవును, మోసం, కల్మషం లేని స్వచ్ఛతను సూచించడంలోనే ఈ పదం యొక్క అసలైన శక్తి ఉంది. అందుకే ఇది ఈ జాబితాలో ఉండటం చాలా సమంజసం. మొత్తం మీద ఈ చర్చ తర్వాత నాకొకటి స్పష్టమైంది. ఈ జాబితా కేవలం జీ అక్షరంతో మొదలయ్యే పదాల సమాహారం కాదు. కాదు, ఇది నిజానికి వ్యక్తిత్వాలు, భావోద్వేగాలు, క్లిష్టమైన పరిస్థితులు, ఇంకా సంక్లిష్టమైన మానవ చర్యలను వివరించడానికి అవసరమైన ఒక టూల్ బాక్స్ లాంటిది. మంచి పోలిక. హీ టాక్స్ అ లాట్ అనడానికి, హీఈస్ గార్యులస్ అనడానికి చాలా తేడా ఉంది. రెండోది మరింత నిర్దిష్టంగా ఒక పూర్తి చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. మీరు చెప్పింది నిజం. ఈ స్క్రిప్ట్ ముగింపులో ఇచ్చిన సలహా కూడా చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ ఒక కొత్త పదాన్ని వాక్యంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఆచరణలో పెట్టినప్పుడే సొంతమవుతుంది. అవును, అప్పుడే ఆ పదం యొక్క శక్తి మనకు పూర్తిగా సొంతమవుతుంది. అంటే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లేనా? ఒక పదం యొక్క శక్తి దాని క్లిష్టతలో కాదు, అది చెప్పగల సూక్ష్మమైన అర్థంలో ఉంటుంది. ఖచ్చితంగా. ఒక పదం యొక్క శక్తి అంటే ఒక సాధారణ పదం చెప్పలేని ఒక నిర్దిష్ట సూక్ష్మ అర్థాన్ని, ఒక న్యూయాన్స్ను, ఒక భావోద్వేగాన్ని పట్టుకోగలదాని సామర్థ్యం. సాడ్ అనడానికి, గ్రిమ్ అనడానికి, గ్రీవింగ్ అనడానికి మధ్య ఎంత తేడా ఉంది? ఆ తేడాను గుర్తించి సరైన సందర్భంలో ఉపయోగించడమే నిజమైన భాషా నైపుణ్యం. నిజమే. అందుకే ఈ చర్చ వింటున్నవారు ఒక విషయం ఆలోచించవచ్చు. ఈ జాబితాలోని ఏ పదం తమ భావ వ్యక్తీకరణలో ప్రస్తుతమున్న ఒక ఖాళీని పూరించగలదు? ఆసక్తికరమైన ప్రశ్న. ఏ సందర్భంలో వెరీ బ్రైట్ అనడానికి బదులుగా గాడీ అని వాడితే మీ అభిప్రాయాన్ని మరింత బలంగా చెప్పగలరు? ఇదొక మంచి ముగింపు. ఆగండి, ఇంకొక చివరి ఆలోచన. చెప్పండి. ఈ చర్చ తర్వాత శ్రోతలు ఒకసారి ఆలోచించాలి. మీ జీవితంలో ఏ అనుభవాన్ని లేదా భావోద్వేగాన్ని వర్ణించడానికి ప్రస్తుతం మీ దగ్గర సరైన పదం లేదు. బహుశా ఆ ఖాళీని పూరించగల పదం కోసం వెతకడమే భాషను నిజంగా నేర్చుకోవడం అంటే. అది జీ అక్షరంతో మొదలు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు.